గౌహతి వేదికగా భారత్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయం దిశగా దూసుకెళ్తుంది. 549 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 4వ రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 2, కుల్దీప్ యాదవ్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయం సాధించడానికి ఆఖరి రోజు 8 వికెట్లు అవసరం కాగా భారత్ గెలవాలంటే 522 పరుగులు చేయాల్సి ఉంది. అయితే భారత బ్యాటర్లు తడబాటు కొనసాగుతూనే ఉంది. 549 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు శుభారంభం దక్కలేదు. ఓ 6, ఓ 4 కొట్టి ఊపు మీద కనిపించిన ఓపెనర్ ఎస్ఎస్పీ జైస్వాల్ 13 పరుగులకి అవుట్ అయ్యాడు. మార్కో జాన్సన్ బౌలింగ్ లో షాట్ కు ప్రయత్నించగా బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ చేతుల్లో పడింది. దీంతో భారత్ 17 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. ఇక మరి కాసేపటికి ఆరంభం నుంచి ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్ 6 పరుగులు చేశాక స్పిన్నర్ సైమన్ హర్మార్ బంతిని అంచనా వేయడంలో విఫలమై క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత్ 22 పరుగులకి 2 వికెట్లు కోల్పోయి ఇబ్బందిలో పడింది. ఇక నైట్ వాచ్మ్యాన్ గా కుల్దీప్ యాదవ్ తో కలిసి వన్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. పిచ్చి స్పిన్ కు సహకరిస్తుండడంతో బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ పిచ్చిపై ఆఖరి రోజు మొత్తం ఇండియా బ్యాటర్లు ఆడి మ్యాచ్ ను డ్రా చేసుకుంటే గొప్ప విషయంగానే చెప్పవచ్చు. అంతకుముందు 4వ రోజు 26 పరుగులతో ఓవర్ నెట్ స్కోర్ తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 260 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. సఫారీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్ 94 పరుగులతో త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నాడు.